కింద ఇల్లు కట్టిన ఇది కూడా ఐలాండ్ అక్కడ వేసిండు వాళ్ళు. ఇది ఇది చూడు, ఈ మట్టి అంత వచ్చి దాంట్లో కొంపల కొత్త ఆడు ఉంటాడు చూడు, ఎంత పడ్డ చూడ మట్టి. ఎంత వేసులు పెట్టినా వాడు ఏం ఐలాండ్ తీయాలన్నా ఏం చేస్తాడు, ఏమిటి అంతా నింకపోయింది కదా, నింకపోయింది అంత సముద్రం ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి. అందుకే వాడు ఐలాండ్ గురించి అది కట్టిండు, కానీ ఏం లాభం లేదు. ఎవడో పిచ్చోడు అక్కడంతా కేరాన్ అవుతారు జనాలు, ఇక్కడ రారు. కేరళలో ఎట్లా అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి శాలలు ఉన్నాయి, ఎవరింట్లు అనుకుని. మేము ఇంత అనుకుని నీళ్ళు ఉండేది అంతా ఎండిపోయింది సముద్రం కూడా పోయే కాలం అంతే. ఏదైతే నీళ్ళే కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. మా ఎండిపోయింది చూడు. అంటే ఇదంతా సముద్రమే ఎండికపోయింది, వీళ్ళు మట్టి వేసినట్టుగా. మట్టి ఏమీ లేదు, అది నీళ్ళు పోయినాయి, నీళ్ళు పోయి ఆ బుడిజ అయిపోయింది. అది దిగుసుడు నీకు కావాలంటే ఆపుతా, మిడిల్ అయితే చూస్తావా? అవో పక్షులు పోతలేదు కిందికి వెళ్ళి పోతున్నాయి. సేమ్ ఇదంతా బుడిద అయిపోయింది, నీళ్లు కొద్ది కొద్దిగా ఉన్నాయి. ఇక్కడ మట్టి నీళ్ళు వచ్చినాయి చూడు, అవతల దిక్కు నీళ్ళు లేకుండా మట్టి నీళ్ళు లేవు, ఇవన్నీ నీళ్ళే కదా అనిపిస్తుంది. అవును, ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ అది. ఇట్లా రోడ్ది మంచిగా పైకి వెళ్తుంది, ఎలక్ట్రికల్ పోల్స్ అదొకటి. ఇక్కడ మట్టి రాదు, నీళ్ళు మట్టి అని ఎందుకు నాకు అర్థం. అంతా ఇసుక పోయి ఇసుక పోయా పక్క అది కూడా